హలో అండి, పరవన్నం చేసేద్దామా? శ్రావణ మాసం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. బియ్యం, పెసరపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు, పిస్తా, యాలక పొడి, నెయ్యి, పచ్చకర్పూరం, ఎండు కొబ్బరి, పాలు, బెల్లం. ఫస్ట్ నేను ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యం అండి, చిన్న గ్లాస్ తీసుకున్నాను, 150 గ్రామ్స్ పడుతుంది అందులో. దానిలో 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు చొప్పున వేయాలి మీరు. సో గ్లాస్ బియ్యం, 1/2 పెసరపప్పు 1 గంట నానబెడితే ఇట్లా ఉంది. దీన్ని వేసేసాను. దీనిలో ఏం చేద్దామంటే 1కి 3 గ్లాసుల నీళ్ళు చొప్పున వేయాలి. ఇది 1 ఉంది కాబట్టి మనకి టోటల్ 4 గ్లాసులు నీళ్ళు పడతాయి. సో ఆ 4 గ్లాసుల్లో 2 నీళ్ళు 2 పాలు కలపండి. దాన్ని కుక్కర్లో పోసేయండి మొత్తం. దీన్ని ఒక 5-6 విజిల్స్ రానివ్వండి, పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకున్నాను, దాంట్లో నెయ్యి వేసాను, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. దాంట్లోకి ఇవన్నీ వేయించుకుందాం. ఫస్ట్ ఇదేమో ఎండు కొబ్బరి అండి, చిన్న చిన్న ముక్కలు చేసింది. ఆ తర్వాత బాదం, ఒక 5-6 బాదం పప్పులు ఇట్లా సన్నగా తరిగినాయి. సారపప్పు అని చెప్పి మనము డబుల్ కమ్మీటాలో వాటిలో వేస్తాం చూసారా, అది 1 టీ స్పూను. అండ్ పిస్తా ఒక 4-5-6 ఇట్లా వేసేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదనే జీడిపప్పు ఒక 10-12 జీడిపప్పుల పలుకులు, కిస్మిస్లో ఒక 15-20 అన్నీ వేసేసాను. ఆ వేడికి అయిపోతుంది. సో మన డ్రై ఫ్రూట్స్ పని కూడా అయిపోయింది కదా, ఇది కూడా పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, గ్లాసం బాగా అయింది. గ్లాసుకి గ్లాసు బెల్లం తీసుకోండి, 1/2 గ్లాసు షుగర్ తీసుకోండి. సో ఇది పొయ్యి మీద వేసి కొన్ని అంటే కొన్ని ఒక 1/2 కప్పు వాటర్ వేసి బెల్లం షుగర్ కరిగేంత వరకు తిప్పండి. ఆ తర్వాత కొద్దిగా యాలక పొడి యాడ్ చేయండి, ఒక 3 యాలకాయలు అయితే సరిపోతుంది. 4 చొప్పున పాలు పోయండి. ఈసారి ఇందాక 4 గ్లాసులు నీళ్ళు పాలు కలిపిపోసాం కదా, ఇప్పుడు ప్యూర్లీ మిల్క్ పోయండి. మిల్క్ పోస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని పెట్టి మంచిగా మెల్లగా స్లోగా అన్నంని పెసరపప్పుని కలిసి ఉడకనివ్వండి. ఎట్లా ఉడకాలంటే అసలు నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోయేంత ఉడకనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ అంతా ఉంది కదా, అది వేసి కలిపేయండి. కలిపేసి 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. డ్రై ఫ్రూట్స్తో పాటు అన్నం, అది పాలు, పరవాన్నం ఉడికితే బాగుంటుంది. స్టవ్ కట్టేసిన తర్వాత మన బెల్లం అది ఉంది కదండి, దాన్ని ఫిల్టర్లో వేసేసి మొత్తం వేసి కలిపేసేయండి. ఇప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు పరవాన్నంలో ఎప్పటికీ ఇరగదు ఈ ప్రొసీజర్లో చేస్తే కనుక. దట్స్ ఆల్ అండి. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో శైలజ. బాయ్.